ప్రపంచ క్రైస్తవులారా, ఈరోజు నా ఒక శుభవార్త ఖచ్చితంగా మీకు ఉపయోగపడే ఒక శుభవార్త. అదేమిటంటే, సిరియా అనే ఒక దేశంలో నయమాను అనే ఒక సైన్యాధిపతి ఎంతో ఉన్నత ఉద్యోగంలో ఉండి మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి రాజ్యాన్ని ఏలే ఒక స్థితిలో, ఉన్నత స్థితిలో ఉన్నాడు. సిరియా దేశస్థుడు, సిరియా దేశ సైన్యానికి అధిపతి, త్రిదళాలకు అధిపతి, మహాయోధుడు, వీరుడు, పరాక్రమశాలి. కొన్ని లక్షల సైన్యానికి ముందుండి నాయకత్వం వహించే సైన్యాధిపతి. ఎన్నో యుద్ధాలలో అలుపెరుగని పోరాటం చేసి విజయకేతనం ఎగిరేసి ప్రపంచ ప్రజలందరి యొక్క దృష్టిలో పేరు కలిగిన వ్యక్తి నయమాన్. ఆ యొక్క నయమాను చేసిన యుద్ధాలలో దేవుడు ఆయనకు విజయం కలగజేశాడు. దేవుడే ముందుండి యుద్ధాలను చేసి ఆయనకు విజయాన్ని ఇచ్చాడు. సుస్థిరమైన పరిపాలన అందించే క్రమంలో యోధుడుగా నిలబడ్డాడు సిరియా సైన్యాధిపతి. కానీ అతనికి ఒక అనారోగ్యం ఉంది, అతనికి ఒక అస్వస్థత ఉంది, శరీర దౌర్బల్యం ఉంది, దుర్భరమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును. చాలా దళంగా, భయంకరంగా ఒక శత్రు సైన్యాలకు ఒక కోటగా ఒక దుర్గంగా కనపడే ఆ యొక్క నయమాను శరీరంలో మాత్రం కుష్టి వ్యాధి. 5 వ్రేళ్ళు, 10 వ్రేళ్ళు 2 చేతులకు, 2 కాళ్ళకు 10 వ్రేళ్ళు, 20 వ్రేళ్ళు మొత్తం కూడా పురుగులు తినేశాయి. కుష్టివ్యాధి, పురుగు వాసన. ఆ కుష్టివ్యాధికి ఆ రోజులలో మందు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప బహుఘోరమైన వ్యాధి చేత బాధపడుతున్న నయమాన్ గారికి తన 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 ఇంటిలో పనిచేస్తున్న ఒక ఆయా, తన ఇంటిలో పనిచేస్తున్న ఒక దాసురాలు, పనికత్తె, ఒక చిన్నది, 8 సంవత్సరాల చిన్నది, ఒక యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో గెలుపొందితే ఆ యుద్ధంలో దొరికిన ఒక బానిస. ఆ బానిస ఇంట్లో పనిచేస్తుండగా నయమాను ఒక యుద్ధంలో పాల్గొని ఇంటికి వచ్చి తన వస్త్రాలన్నీ ఇప్పి ఆ యొక్క సోఫా సెట్ మీద కూర్చున్నప్పుడు భయంకరమైన వాసన, అసలు ముక్కు మూసుకొని దూరంగా పరిగెత్తే వాసన, కంపు, భయంకరంగా వాసన వస్తూ ఉంటే ఆ యొక్క పుండ్ల నుంచి చీము గారుతూ ఉంది, రక్తం గారుతూ ఉన్నది, లోపల ఉన్న మాంసం కనబడుతూ ఉన్నది తెల్లగా మేఘం వలె. అది చూసిన ఆ చిన్నది నయమానుపై కనికరపడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నది కనికరపడడం ఏమిటి? మానవ హృదయం, దేవుని యొక్క హృదయం కలిగింది ఆ చిన్నది. ఆ చిన్నదాని యొక్క కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టాడు నయమాన్. అయినా కానీ అదంతా కూడా మనసులో పెట్టుకొనకుండా, తన యజమానుడు నాకు భోజనం పెడుతున్నాడు కదా, నాకు వస్త్రాలు ఇస్తున్నాడు కదా, అతని మేలు కోసం ప్రయత్నం చేయాలి అని ఆ యొక్క పుండ్లను, ఆ యొక్క కురుపులను, తన యొక్క కుష్టి వ్యాధిని, దాని మీద కారే పుండ్లను, అసహ్యమైన వాసనను చూసి అసలు ఆమె యొక్క చెలించిపోయి తన యొక్క యజమానురాలైన ఆ యొక్క నయమాను యొక్క భార్యతోని చెప్తుంది కదా, అమ్మగారు, అయ్యగారు ఇంత దురవస్థను, అనారోగ్యాన్ని రుచి చూస్తున్నాడు కదా, చూస్తే అంత ఉన్నత స్థితిలో ఉన్నాడు కదా,
దేవుడే ఆయనకు యుద్ధంలో గెలుపును దయచేస్తున్నాడు. అయినా కానీ ఆయనకు ప్రశాంతమైన జీవితం లేదు. ఆయన యొక్క శరీరము అనుకూలించట్లేదు గనుక మే- మా దేశంలో ఒక ఎలీషా అనే ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, దేవుని యొక్క యాజకుడు ఉన్నాడు. అతనికి అసాధ్యమైనది ఏం లేదు. దేవుడు ఆయనకు తోడుగున్నాడు ఎలీషాకు. ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట స్వస్థత కలుగజేస్తుంది. నా మాట విని నా మాట మీద మనసు ఉంచి నీ యొక్క భర్తను నా యొక్క యజమానుడైన నయమారు గారిని స్వస్థత పొందేలాగున నువ్వు కార్యాచరణ రూపుదిద్దుకో అని తన యజమానురాలతో చెప్పినప్పుడు యజమానురాలు చేసిన పని ఏమిటంటే వెంటనే స్పందించి మీరు వెంటనే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి ఆ యొక్క ఎలీషా అనే యొక్క ప్రవక్తను కలవండి అని తన భర్తకు అన్ని ఏర్పాట్లు చేసి పంపించింది ఇజ్రాయెల్ దేశానికి, షోమ్రోను అనే ఒక పట్టణానికి. షోమ్రోను పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత ఎలీషా అనే ఒక వ్యక్తి అతని పక్కకున్న అతని యొక్క శిష్యుడైన గేహజీ ఎలీషా యొక్క నివాసం యొద్దకు వెళ్ళగానే గుర్రాల మీద వెళ్ళి అక్కడ ఆగగానే ఎలీషా బయటికి రావట్లేదు. గేహజీ బయటికి వచ్చాడు. ఎవరు మీరు అని అన్నప్పుడు నేను సైన్యాధిపతిని, సిరియా సైన్యాధిపతిని. నాకు అనారోగ్యం ఉన్నది, నాకు కుష్టి వ్యాధి ఉన్నది. ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడని, అతని పేరు ఎలీషా అని నేను తెలుసుకొని వచ్చాను. అతన్ని నా దగ్గరికి రమ్మను అంటే అతను నీ దగ్గరికి రాడు. నీకు ఏం సమస్య ఉన్నదో అతనికి తెలియజేస్తానని గెహజీ అంటే ఆ సమస్యను ఎలీషాకు తెలియజేస్తే ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు లోపల. ఈ విషయం తెలుసుకున్న, ఆత్మలో తెలుసుకున్న ఎలీషా ఆర్డర్ ఇచ్చాడు. ఏమని? ఆ యొక్క నదిలో మునుగు 3 సార్లు అని అన్నప్పుడు పోయి 7 సార్లు మునిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 7 సార్లు మునగగానే పసిపిల్లవాని శరీరంగా మారింది. పసిపిల్లవాని నాజుకు లాంటి శరీరం, స్వచ్ఛమైన పుట్టకతోనే వచ్చిన శరీరం, భయంకరమైన వాసనతోని, కురుపులతోని వ్రేళ్ళు చేతులన్నీ కూడా కరిగిపోయి కొవ్వొత్తిలాగా కరిగిపోయి భయంకరమైన పరిస్థితిలో ఉన్న నయమాను చిన్న పిల్లవాని యొక్క శరీరంగా దేవుడు మార్చాడు. ఆ యొక్క నయమాన్ యొక్క దేహాన్ని ఎలీషా ప్రవక్త మాట చేత, ఎలీషా మాటలో, ఎలీషా చేతిలో, ఎలీషా హృదయంలో, ఎలీషా తలంపులలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తికి ఎవ్వడు కూడా ఎదురు సమాధానం చెప్పొద్దు అనే ఒక విషయం మనకి ఈ విషయంగా అర్థమవుతా ఉన్నది కదా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎలీషాలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభులో కూడా దేవుని యొక్క ఆత్మ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, దేవుని యొక్క కుమారుడుగా ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడి కుమారుడు అనబడ్డాడు. ఆయన తిరిగి లేపబడడం ద్వారా దేవుని కుమారుడు అయ్యాడు. తిరిగి దేవుడు 2వసారి భూమి మీదకి పంపిస్తాడు. 2000 సంవత్సరాల క్రితము భూమి మీద బ్రతుకున్న యేసుక్రీస్తు ప్రభు కొన్ని లక్షల కార్యక్రమాలు చేశాడు. కొన్ని లక్షల మందిని బాగు చేశాడు. ఎలీషాలాగా చచ్చిపోయిన వాళ్ళను లేపాడు. కుష్టి వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు. టీబీ రోగం వాళ్ళను బాగు చేశాడు. మరణ పడకలో ఉన్న వాళ్ళను లేపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి కొన్ని లక్షల దయ్యాలు పట్టిన వాళ్ళను లేపాడు. ఎలీషాలాగా గుర్తెరగాలి. దేవుని కంటే గొప్పవాడు ఎవడు లేడు ఈ ప్రపంచంలో. ఎలీషా ఎలాగో యేసుక్రీస్తు అలాగే, యేసేపు ఎలాగో యేసుక్రీస్తు అలాగే, ఏలియా ఎలాగో యేసుక్రీస్తు అలాగే. యేసుక్రీస్తు ప్రభును దేవునిగా చూడొద్దని మిమ్మల్ని బ్రతిమలాడుకొంచున్నాను, లేకుంటే నరకమే. దేవుని కుమారుడని, దేవుని చేత పంపబడ్డాడని, దేవుని చేత లేపబడ్డాడని, దేవుని చేత అభిషేకించబడ్డాడని, దేవుని చేత మహిమపరచబడ్డాడని నమ్మాలి. అలా నమ్మితేనే మీకు నిత్య జీవం, లేకుంటే నరకమే. దేవుడు సమయములను, కాలములను తన ఆధీనంలో ఉంచుకున్నాడు.
దేవుడు సరైన కాలంలో యేసుక్రీస్తు ప్రభును దొంగ వలె పంపిస్తాడు. ఎవడైతే మేలుతోనే ఉంటాడో వాడే రక్షించబడతాడు. యేసుక్రీస్తు ప్రభు మాట తెలియజేస్తూ ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు రక్షించబడతాడు. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవం, తండ్రి యొద్దకు వెళ్ళడానికి అనే మాటను విశ్వసించాలి. ఆయన మాట సెలవీయగా దేవుడు అలాగైంది. కనుక దేవుని యొక్క మాట చేత కలిగిన ఈ యొక్క సర్వ ప్రపంచంలో ఉన్న నీవు బ్రతికే 70-80 సంవత్సరాల కాలము శాశ్వతమైన కాలము కాదు. కాబట్టి నిజమైన శాశ్వతమైన లోకము దేవుని యొద్ద ఉన్నది, పరలోక రాజ్యంలో ఉన్నది. దానిలోనికి వెళ్ళాలంటే నయమాన్ లాంటి పాపము నీలో ఉన్నదా? ప్రతి వాడు కూడా పాపము చేసి దేవుడని గ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, నిత్య జీవంలోనికి నడిపిస్తుంది. ఎలీషా మాట తెలియజేశాడు, నయమాన్ రోగము స్వస్థత జరిగింది. యేసుక్రీస్తు తెలియజేస్తా ఉన్నాడు, నా మాటలే మీకు నిత్య జీవానికి తీసుకుని వెళ్తాయి. యేసుక్రీస్తు మాటలు నువ్వు బ్రతికున్న కాలంలో నువ్వు నమ్మి విశ్వసించి పశ్చాత్తాపడి రక్షణలోకి వచ్చి బాప్తిసం తీసుకొని రక్షణలోకి వచ్చి నిత్య జీవానికి నిరీక్షణ కలిగిన పట్టణం కోసం నువ్వు దివారాత్రులు ఎదురు చూస్తావా? అప్పుడు నీకు నిత్య జీవం వస్తుంది. ఈ దేహం మీదనే మహిమ శరీరం వస్తుంది. నయమాను యొక్క పాపపు జీవితం నుంచి పక్కకు తిరిగి ఆ యొక్క పుండ్లతోని అసహ్యమైన ఆ శరీరం మీద ఇంకొక శరీరం ఎలాగ వచ్చిందో అదే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాట విని విశ్వసిస్తే జీవిస్తే నీకు కూడా ఈ శరీరంపై మరి యొక్క మహిమ శరీరం వస్తుంది. ఆ మహిమ శరీరము దేవుని చూసే అవకాశం ఉంటుందని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసుకోవద్దు. గొప్ప మేలు పొందిండు నయమాను. నీవు నేను కూడా క్రీస్తు మాట విని గొప్ప మేలు పొంది పరలోక రాజ్యాన్ని స్వాధీనపరుచుకొని అక్కడ దేవుడిచ్చే కిరీటాన్ని బహుకరణ తీసుకొని నిత్యం వాడబారని మహిమలో ఉండే గొప్ప అవకాశము దేవుడు నీకు నాకు యేసుక్రీస్తు ద్వారా ఇస్తున్నాడు. గనక ఈ యొక్క రక్షణను నిర్లక్ష్యం చేసుకోకుండా మీ జీవితంలో ప్రభువును వెంబడించుచు క్రీస్తు వలె ఉండుచు మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుని యొక్క కుమారులుగా ఈ లోకంలో జీవించండి, నిత్య జీవాన్ని పొందండి. ఇంత గొప్ప మాటలు విన్న మీరందరు ధన్యులు. ఈ మాటలని దేవుడు మీ వెనుకిట్లో ఫలించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాను. నాలో ఉంచిన ప్రతి మాటని పిల్లలకు తెలియజేశాను. ఆ మాటల ప్రకారంగా జీవించే గొప్ప కృపను మీ బిడ్డలకు దయచేయండి. నశించిపోయేవారు కోట్ల మంది ఉన్నారు నాయన. అగ్నిలో నుంచి లాగాలనే ప్రయత్నం. వారికి యొక్క మాటలు చేరేలాగున సాయం చేయమని తండ్రి, ఎవరికైతే అక్కర్లు ఉన్నాయో, ఎవరికైతే బాధలు ఉన్నాయో, ఎవరికైతే హింసలు ఉన్నాయో, ఎవరికైతే వేదనలు ఉన్నాయో, ఎవరికైతే కరువులు ఉన్నాయో, ఎవరికైతే కాటకాలు ఉన్నాయో, ఎవరికైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే ఉద్యోగాలు లేక బాధపడుతున్నారో, ఎవరికైతే శాశ్వతమైన అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఇప్పుడే ఈ సమయాన వారికి స్వస్థత దయచేయమని నీ కుమారులుగా స్వీకరించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడగు నజరేయుడగు యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.